హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను. సరే, మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ఆ చర్చకు సంబంధించి ఇక మనం ముగింపు మనమే పెడదాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు సంబంధించిన గ్యారంటీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంగా ఏం చేసింది ఏంటి అనే విషయాన్ని కూడా మీ అందరి ముందు ఉంచే ప్రయత్నం అయితే చేస్తా. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించాలి. ఏం చర్చ జరుగుతుంది అంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే పెట్టుబడులు ఉన్నాయో ఆ పెట్టుబడుల పంచాయతీ అయితే కొనసాగుతున్న తరుణం అయితే చూస్తున్నాం. సో ఆ పెట్టుబడులకు సంబంధించి వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటో కూడా మేము ముందుంచే ప్రయత్నం అయితే చేస్తాం. సరే, ఇప్పుడు ఏం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేది ఒక్కసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. దానితో పాటుగా కొన్ని అంశాలను కూడా మనం చూద్దాం. నిజానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి కాదు రెండు కాదు చాలా అంశాలు కూడా చోటు చేసుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది. వాటికి సంబంధించిన చర్చ ఇప్పుడు బలంగా కొనసాగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు విదేశీ పర్యటనకు వెళ్ళి వేల కోట్ల రూపాయలు, దాదాపుగా 31,000 కోట్లకు సంబంధించిగా పెట్టుబడులు తెచ్చారు అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది. సో ఇందులో నిజాలెంత అవాస్తవాలు ఏంటి అనేది కూడా నేను మీతో చర్చించబోతున్నాను. దానికి సంబంధించి కూడా ప్రతి అంశాన్ని కూడా తెరమిది తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ను మరో 100 మందికి కూడా చేర్చే ప్రయత్నం చేయండి. వాస్తవాల ప్రతిదృశ్యం, నాడు నేడు రేపు, ఎప్పుడైనా ప్రజల పక్షం, ఇది విపక్షం, ప్రశ్నించే గొంతుకగా ఈ ప్రజా పరిపాలన అంటారు, ప్రజాస్వామ్య పాలన అంటారు, మరి ఏమైనా అనుకోవచ్చు. మనకు సంబంధించి రకరకాలుగా కూడా మనం మాట్లాడుకోవచ్చు. సో ఏదైనా కూడా ప్రజల పక్షాన నిలుచునేందుకే నా ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ఎప్పుడు విపక్షమే. ఒక పార్టీ ఎజెండా ఏ విధంగా ఉంటుందో నాది కూడా అంతే క్లారిటీ ఉంటుంది. ప్రజల పక్షాన ఉండే ప్రయత్నం చేస్తా. రైట్. అయితే ఈరోజు జెండా పండుగ పూర్తి స్థాయిలో జెండా పండుగ చేసుకుంటున్నాం. ఈ దేశ ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు, దాంతోపాటు భారతదేశ ప్రజలందరికీ కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. చాలా అద్భుతంగా ఉంది ఈ పదం మనం చెప్పుకోవడానికి. చాలా పూర్తి స్థాయిలో కూడా అద్భుతంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. జెండా పండుగను ఎంత అద్భుతంగా చెప్పుకుంటామంటే మీరు చాలా మట్టికి చూడొచ్చు. గత అనుభవాలను మీకు ఒకసారి గుర్తు చేస్తున్నా. ఏంటి అంటే, ఈ దేశంలో భారత రాజ్యాంగం అనేది ఒకటి అమల్లో ఉంది. ఆ రాజ్యాంగాన్ని చట్టాల ప్రకారం మనం నడవాలి అనే విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారో నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈ తెలంగాణలో ప్రజాస్వామ్య పాలన ఉందా లేకపోతే ఇంకేమైనా పాలన ఉందా అనేది కూడా చూసే ప్రయత్నం చేయండి. ఒక్కసారి నేను చెప్తా వినండి.